హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? అందరూ బాగుండాలని నేనైతే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎలా ఉన్నారు? టిఫిన్ అన్నాలు ఫోన్ చేసినారా? టైం 1 గంట దాటిందిలే, 1 గంట దాటింది. కానీ చూడండి మా రోడ్డు ఎంత దగ్గరగా ఉందో. నమ్మిన వారు మోసం చేసి ఆ బాధ ఎంతగా ఉంటుందో తెలిసిన ఫ్రెండ్స్, చాలా బాధగా ఉంటుంది. అసలు అది మాటల్లో చెప్పలేము, చేతుల్లో చూపించలేము. అసలుకు ఆ బాధను మనం ఏ విధంగా చూపించగలం, ఏ విధంగా చెప్పాలనో కూడా తెలియదు. అటువంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటావా, నమ్మి మోసం చేసేవాడు చాలా, మనం నమ్మినామంటే మనల్ని మోసం చేసేవాడు చాలా ఈజీగా మోసం చేస్తాడు. అందుకే కాబట్టి మనం నమ్మకూడదు. ఆడ మనిషినైనా మగ మనిషినైనా, ఇప్పుడు ఎవరైనా సరే, ఆడ మనిషి అని ఒకట్లేదు, మగ మనిషి అని ఒకట్లేదు, అంతే కదా. నేను ఇప్పుడే స్నానం చేసిన అనమాట, పనులన్నీ అయిపోయినాయి. స్నానం చేసిన, కంప్లీట్ పనులన్నీ. ఇంకా సాయంత్రం పని ఉంటుంది. మళ్ళీ సాయంత్రం కసులు కొట్టాలా, బోకులు దోమాలా, ఈ పనులల్లా ఉంటాయి. నేనైతే వీడియో తీద్దాంలే అనుకుంటుంటాను, కానీ తీయలేకపోతున్నా. ఇంట్లో పనులు, పిల్లలు ఉన్నారు, 2 సన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకు అది ఇది అని ఆ పిల్లలను అట్లా చూసుకోవడం చేయడం ఇవన్నీ ఆడి మనిషికి ఉంటాయి. కానీ మగ మనిషి అయితే కష్టపడాడని నేను చెప్పలేదు. మగ మనిషి పనులు మగ మనిషికి ఉంటాయి. వాళ్ళు బయట తిరిగి అన్ని తిరిగి ఎన్నో సమస్యలతో వాళ్ళు బాధపడుతుంటారు. కానీ మనం ఇంట్లో ఉండి ఈ పనులల్లా చేసుకొని, ఈ పనులల్లా ఇంట్లో పనులల్లా పూర్తి చేసుకొని, మళ్ళీ రాత్రికి వంట ప్రిపేర్ కావాలా, మళ్ళీ ఏం చేయాలా, ఏం కథ, ఏం పరిస్థితి, ఇవన్నీ ఉంటాయి. ఆడి నుంచి కూడా మొగళ్ళకు ఉంటాయి, ఆడేళ్ళకు ఉంటాయి కష్టాలు. తప్పదు, ఇద్దరికి ఉంటాయి. ఒకరికని ఏం లేదు. వాళ్ళదైనట్టు వాళ్ళకు ఉంటాయి, మనదైనట్టు మనకుంటాయి కష్టాలు. ఏం చేస్తాం? దేవుడు ఈ జన్మ మనము మానవ జీవనం ఎత్తినాం కాబట్టి, ఈ లోకంలోకి వచ్చినాం కాబట్టి, ఈ లోకంలో ఉన్నన్నాళ్ళు మనము మన కృషి మనం చేర్చగల, అంతే కదా. ఒక దొంగలకుండా, ఒకరు ముచ్చలకుండా హ్యాపీగా బతుకుతుంటే చాలు. ఒకటి మరి మధ్యతరగతి కుటుంబంలో ఉండేవాడు చాలా కష్టాలు. అటు రిచ్గా బతకలేడు, ఇటు లేకుండా బతకలేడు, మధ్యన నలిగిపోతుంటాడు, తెలిసిన. అట్లా పేకి ఎక్కలేడు, ఇటు కిందికి ఎక్కలేడు, మధ్యన నలిగిపోతుంటాడు వాడు. అంతే, మధ్యరేఖ కుటుంబాలంతా ఇంతే. ఏం చేస్తాం? మాది కూడా మధ్యరేఖ కుటుంబమే, మళ్ళీ దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. మంది కూడా మధ్యరేఖ కుటుంబమే. ఏమంటే నాకు 3 కొడుకులు అనమాట. వాళ్ళు సూపర్వైజర్లుగా పనిచేస్తున్నారు. ఏదో కాలం గడిచిపోతుంది. దేవుడు దయ చూసి ఆయన కరుణా కటాక్షం మన పైన చూపించే మనం ఏ పొద్దు ఒక రోజు బాగుపడతాము. బాగుపడి నా పొద్దు మనల్ని చూసి నగే వాళ్ళకు సమాధానాలు చెప్పగలుగుతామని ఆశ నాకు ఒకటి ఉంది ఫ్రెండ్స్. నన్ను ఈ పొద్దు మనల్ని చూసి నగే వాళ్ళకు రేపొద్దున మనం జవాబు చెప్పేటట్టుగా ఉండాలి. అప్పుడు కొత్త దిమ్మ తిరిగితే మైండ్ బ్లాక్ కావాలి ఫ్రెండ్స్ వాళ్ళకు, అట్లా ఉండాలి మనం. అంతే అంటారు కదా, లేనండి వచ్చే ఉన్నటోనికి అవలై అవుతుంది. చులకాల ముందుగానే మంచికి వాని దగ్గర ఏముందిలే, అసలు లేనోడు వచ్చంటే అసలు వాడికి పని పిలిచారు కూడా పిలిచాకారంటారు, పిలిచని కూడా పిలిచారు, తెలిసిన. పిలిచలు పలకరియరు కూడా. ఉన్నవాడు వచ్చే ఒక రకంగా చూస్తారు, లేనోని చూస్తే ఒక రకంగా చూస్తారు. కాలం పరిస్థితులు ఎట్లున్నాయి. అప్పుడు పూర్వం కాలంలో ఇట్లాంటివన్నీ ఏం లేదు, ఇట్లాంటి పద్ధతులు లేవు, పాడు లేవు. లక్షణంగా హ్యాపీగా తింటున్నారు, వండుకుంటున్నారు, తింటున్నారు. అసలు ఇంత డబ్బుకు కూడా విలువలే. అప్పుడు ఏంది డబ్బు యాడంటనే, అది ఇంత డబ్బు ఎప్పుడు లేదు. అప్పుడు పని చేసే నాకు మత్తికి వచ్చేటప్పుడు 10 రూపాయలు ఇచ్చన్నారు కూలి. నాకు 47 ఏళ్ళు అనమాట, 47 సంవత్సరాలు. నాకు మత్తికి వచ్చేటప్పుడు 10 రూపాయలు కూలి. బాగా పనికి పోయి పని నేర్చుకోవాలంటే కొన్ని రోజులు ఉచితంగా పని చేయాల్సినది. కొన్ని రోజులు ఉచితంగా పని చేస్తుంటాం. అప్పుడు నేర్చుకోవాలి, పనులు నేర్చుకోవాలంటే ఉచితం. అసలు అప్పుడు కాలంలో పిల్లలు ఎవరు పనికి పోతున్నారు?
ఎవరో పోయేది. ఎప్పుడు చెట్ల దుప్పున ఆడుకుంటా ఉంటే నేనైతే నా పిల్లలందరినీ వేసుకొని లాభ పిల్లలను వేసుకొని ఊరల్లో తిరుగుతుంది. బాయ్ ఫ్రెండ్స్.